హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకి ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇది తుంపరి గ్రామం ఫ్రెండ్స్. ఈరోజు మేము వెళ్ళాము. తుంపరి గ్రామంలో నార్పల మండలం నుంచి 9 కిలోమీటర్లు ఉంది. నార్పల నుంచి 4 కిలోమీటర్ల గూగుడు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము తుంపరికి వచ్చాము. ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ గోపురం కట్టించిన దాతలు ఫ్రెండ్స్ వీళ్ళు. మనం ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి వారి పాదాలు, ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్. ఇది బయట ఉంటుంది. ఇది నాగప్ప స్వామి ఫ్రెండ్స్. ఇది దాని పక్కనే వినాయక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది దాని పక్కనే శ్రీరాములు టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గుడి ముందు ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇది దక్షిణ ఉత్తర ముఖాన గోపురాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్దగాను మేము ఇక్కడ తుంపరి గ్రామానికి ప్రతి సంవత్సరం 4 టైమ్స్ వస్తుంటాం ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మా ఇంటి దేవుడు ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మా ఇంటి దేవుడు. సంవత్సరంలో 4 తూర్లు ఖచ్చితంగా వస్తుంటాను నేను. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, ఆషాఢంలో వస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆఖరి శనివారం వల్ల ఈరోజు మార్నింగ్ భక్తులు చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మొత్తం తగ్గేశారు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి. హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ స్వామి ఎదురుగా ఇది ఒంటి వాహనం స్వామి వారికి. ఇక్కడ ఆంజనేయ స్వామి విశిష్టత ఏమని చెప్పుకోవాలంటే, ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి అమాంతంగా పెరిగిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ సిద్ధ ఋషులంతా మొత్తం వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి పెరుగుదల కారణం తెలుసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి తల మీద ఒక మేకు కొట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ మేకు కొట్టిన కారణం వల్ల ఆంజనేయ స్వామి పెరగడం తగ్గిపోయింది ఫ్రెండ్స్. లేకపోతే అమాంతం పెరిగిపోతూ ఉండేవాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి తల మీద మేకు కనిపిస్తుంది. ఆకుల కాడ పైన ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఆ మేక కొట్టినప్పటి నుంచి ఇక ఆంజనేయ స్వామి పెరుగుదల అనేది తగ్గిపోయింది. అలాగే నిలిచిపోయాడు. ఇది గుడి బయట ప్రాంగణం ఫ్రెండ్స్. గుడి వెనకాల ఇది శివాలయం ఇది ఫ్రెండ్స్. ఇది బయట ఫ్రెండ్స్. ఇది శివాలయం. ఇది గుడి బంద్ చేశారు ఫ్రెండ్స్ ఇది రోజు. ఇదిగోండి ఫ్రెండ్స్, గర్భగుడిలో శివాలయంలో ఉన్న శివుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు. శివునికి ఎదురుగా నంది ఫ్రెండ్స్. ఇది మనం ఇంటి దేవునికి ప్రతి సంవత్సరం ఎవరైనా కానీ సంవత్సరంలో ఒక్కసారన్నా మనం దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సంవత్సరంలో 4 టైమ్స్ వెళ్తుంటా ఫ్రెండ్స్ మా ఇంటి దేవునికి. ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గుడి ప్రాంగణంలో బయట షెడ్ కొత్తగా కట్టించారు ఫ్రెండ్స్. ఇది దాతల సహకారంతో ప్రతి ఒక్కటికి నిర్మించారు. కింద సిమెంట్ రోడ్డు వేశారు. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ప్రతి ఊరు నుంచి వస్తుంటారు ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి టెంపుల్కి. ధర్మవరం నుంచి, అనంతపురం నుంచి చాలామంది ఎక్కువ వస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అన్నదానం జరిగే ప్లేస్ ఫ్రెండ్స్. ఇది ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అన్నా వచ్చినా అన్నదానం జరపబడుతుంటుంది. ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం జరుగుతుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ శనివారము మేము ఎప్పుడు వచ్చినా శనివారం ఇక్కడే భోజనం చేస్తుంటాము. శుక్రవారం నైట్ వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కళ్యాణ మండపం ఫ్రెండ్స్. నూతనంగా నిర్మిస్తున్నారు. ఇది కిందంతా మొత్తం టైల్స్ వేశారు. పైన రేకుల షెడ్ నిర్మాణం ఫ్రెండ్స్. ఇది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, జరపడానికి, ఏదన్నా ఫంక్షన్లు చేసుకోవడానికి ఇక్కడ కొత్తగా నిర్మించారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, సీతారాముల టైల్స్ రూపంలో ఇక్కడ పెట్టారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పక్కనే ఇక్కడ కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. కోనేటిలో స్నానాలు చేస్తూ వస్తుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినప్పుడల్లాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల పొలాలు, కాలువలు, నీళ్లు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడంతా మొత్తం పంట పొలాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి. చీనా తోటలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్రాంతం అంతాను చూడండి ఫ్రెండ్స్. ఇది గుడి ప్రాంగణం అంతా మొత్తం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు.